టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో 3 టెస్టులు ఆడిన సంగతి మనకు తెలిసిందే. అయితే దీనిపై కొన్ని విమర్శలు వచ్చాయి. సిరాజ్ అన్ని టెస్టులు ఆడినా రెస్ట్ ఇవ్వరు, బుమ్రాకు మాత్రం రెస్ట్ ఎందుకు ఇస్తున్నారు అని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. ముఖ్యంగా బుమ్రా వర్క్లోడ్ మేనేజ్మెంట్ గురించి మాజీలు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ గాయం లేకపోయినా ఎందుకు పదే పదే రెస్ట్ ఇస్తున్నారు అని అభిప్రాయపడ్డారు. వీటన్నిటి మధ్య ఇప్పుడు మరో టీమిండియా బౌలర్ బుమ్రాకు మద్దతుగా నిలిచాడు. టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ తాజాగా ఇంటర్వ్యూలో బుమ్రా గురించి మాట్లాడాడు. అందులో బుమ్రా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా రెస్ట్ అడగడం కరెక్ట్ అని సమర్థించాడు. బుమ్రా బౌలింగ్ యాక్షన్ తో గాయాలు అతనికి లేదా ఎవరికైనా జరగవచ్చు. బుమ్రా చాలా సంవత్సరాలుగా అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడు. అంతేకాదు ప్రతి మ్యాచ్ లోనూ పోటీ పడుతున్నాడు. దాని ప్రకారం ఆ ఫామ్ ను నిలబెట్టుకోవడం ఎవరికైనా కష్టమే. అతను 5 మ్యాచ్లలో 3 మ్యాచ్లు ఆడటం నాకు సమస్య కాదు. సెలెక్టర్లు అతను ఏమి అందించగలడో తెలుసుకుని దానికి అంగీకరిస్తే ఆ 3 మ్యాచ్లలో అతను ఇంకా పెద్ద ప్రభావాన్ని చూపగలడని వారికి తెలుసు. కాబట్టి ఆ ఆటగాడు 5 మ్యాచ్లు కూడా ఆడకపోవచ్చు, కానీ బుమ్రా 3 మ్యాచ్లలో ఆడాడు అని భువి పేర్కొన్నాడు. ఇలా అన్ని ఫార్మాట్లలో చాలా సంవత్సరాలు ఆడటం ఎంత కష్టమో ప్రజలు ఎల్లప్పుడూ అర్థం చేసుకోలేరు అని బుమ్రా కూడా చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల జరిగిన అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా టీమిండియా తరపున మొదటి టెస్ట్, 3వ మరియు 4వ టెస్టులలో కీలక పాత్ర పోషించాడు. 5 ఇన్నింగ్స్లలో ఈ ఫాస్ట్ బౌలర్ మొత్తం 119.4 ఓవర్లు బౌలింగ్ చేసి 2 అద్భుతమైన 5 వికెట్లు, హాల్ సహా 14 వికెట్లు పడగొట్టాడు.